హలో పిల్లలు, నేను మీ బామ్మని. ఇంకో కథతో వచ్చేసాను. కథలోకి వెళ్దామా? ఉమ్. ఒక ఊర్లో అక్బర్ మహారాజు ఉండేవాడు అనమాట. అతని దగ్గర చాలామంది సేవకులు ఉండేవారనమాట. అందులో బీర్బల్ అనే అతను కూడా ఉన్నాడు అనమాట. అతనికి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఎవరికి? అక్బర్ మహారాజుకి. అయితే అక్బర్ మహారాజు ఉంగరం ఒకరోజు పోయింది ఎక్కడో. పోతే కోట అంతా వెతికిస్తాడు సేవకులందరినీ పెట్టి, ఎక్కడా కనిపించదు. కనిపించబోయేసరికి అప్పుడు అక్బర్ బీర్బల్ని దర్బార్కి పిలిపించి, అంటే రాజుగారి కోటకి రప్పించుకున్నాడు అనమాట. బీర్బల్, నా ఉంగరం పోయింది బీర్బల్, నువ్వేమైనా వెతికి పెట్టగలవా అని అడిగాడు అనమాట. సేవకులందరూ వెతికారు కానీ దొరకలేదు అన్నాడు. దొరకలేదు అంటే ఎవరో దొంగిలించారని నా అనుమానం అన్నారు. దొంగిలించిన వాళ్ళు మన సభలో ఎవరైనా అయి ఉండొచ్చేమో అన్నారు. ఎవరో కనిపెట్టగలవా నువ్వు అని అడిగాడు అనమాట అక్బర్ బీర్బల్ని. బీర్బల్ ఒక్క నిమిషం ఆలోచించి, ఇది చాలా సులువైన పని మహారాజా అన్నాడు. దొంగిలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యం గింజ ఉంటుంది అన్నాడు. అనేసరికి అందరూ గడ్డాలు పరీక్షిస్తే దొంగ ఎవరో ఇట్టే కనిపెట్టేయచ్చు అన్నాడు బీర్బల్. వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడుముకున్నాడు అనమాట. అది చూసి బీర్బల్ వెంటనే దొంగని పట్టేశాడు. అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నీకెలా తెలిసింది అన్నాడు. ఎవరు? అక్బర్. దొంగ గడ్డల్లో బియ్యం గింజ ఉందని అడిగారు. మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటే తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు. ఇలా బీర్బల్ మరొకసారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు. అప్పుడు అక్బరు బీర్బల్ని మెచ్చుకుని బహుమతులు ఇచ్చాడనమాట. సరే పిల్లలు, కథ విన్నారు కదా, మళ్ళీ రేపు కలుద్దాం ఇంకో కథతో. ఓకేనా? బాయ్.